వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ఈ రోజు నేను అడగబోయే క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్ లో, ప్రతి ఒక్కరు అడగాలనుకునేది, వినాలనుకునేది. ప్రతి ఒక్కరి అంటే ఎవ్రీ పర్సన్ అని నేను చెప్పట్లేదండి. మన 100 మెంబర్స్ ఉన్నారు అంటే 100 లో 50 మెంబర్స్ ఆలోచించే విధానం ఇలానే ఉంటుంది. అసలు ఈ విధానానికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ రోజు టాపిక్. అదేంటి అని అంటే, ప్రతి ఒక్కరు పెళ్ళై హ్యాపీగా ఉండి లైఫ్ లో వాళ్ళ వాళ్ళ పిల్లలతో కావచ్చు, వాళ్ళ జీవితం సగం అంటే ఒక 25 సంవత్సరాలు లేదు, పెళ్ళైన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా ఉంటున్న టైంలో వాళ్ళు ఎందుకు సమ్ రిలేషన్స్ కి అట్రాక్ట్ అవుతున్నారు అదర్ పర్సన్స్ కి అనేది మనం ఈ రోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు, థాట్స్ వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడదామని ఈ రోజు మనం తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO అయిన సాయిబాబా గారి దగ్గరికి వచ్చాము. ఆ క్వశ్చన్ కి మనకు కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ నుంచే దొరుకుతుందని ఆశిద్దాం. ఇన్ని సక్సెస్ మ్యారేజెస్ చూసుంటారు, ఇన్ని పెళ్లిళ్ళు చేస్తుంటారు. సో అందులో మీరు చూసిన దాంట్లో అంటే చాలా ఇంటర్వ్యూస్ లో కావచ్చు, చాలా మంది లైఫ్ స్టైల్ లో కావచ్చు, చాలా విన్నాం సార్. దాంట్లో ఏంటి అని అంటే, సగం మంది సమ్ రిలేషన్షిప్ కి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అలా అవుతున్నారు? ఏవైతే సమాజంలో జరుగుతున్నాయో ఇవన్నీ పరిస్థితుల ప్రభావమే. పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటది అంటే, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు భార్యాభర్తల బంధం సాఫీగా సాగుతున్న సమయంలో తుఫాన్ లాగా ఇంకో వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించినప్పుడు ఆమె అట్రాక్ట్ అయ్యి ఆ అబ్బాయికి రిలేషన్షిప్ కి వెళ్ళిందా, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే ఉద్దేశంతో ఉన్నారా అనేది అది ఇద్దరికి సంబంధించిన విషయం. దాన్ని మనమేం గుర్తించలేం. కానీ సమాజం చూసే చూపు అయితే తప్పు భావంగానే చూస్తుంది. ఎవరు ఇది మంచిగాని ఎవరు అన్నారు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసి, నాకున్న అనుభవం మీదకెళ్ళి అది తప్పు అయితే నేను అంటా, దాన్ని అయితే తప్పు అని ఒప్పుకుంటా. కాబట్టి వీళ్ళు ఎందుకు అట్లా అట్రాక్ట్ అవుతారు, లేకపోతే నిజంగా ప్రేమించుకుంటారా, ఇంకేం జరుగుతుందా అనేది కారణాలు ఉంటాయి. మీరు అడగొచ్చు, ఆ భర్త అనే వ్యక్తి లేదంటే ఆ భార్య అనే వ్యక్తి దగ్గర ఎవరైనా కోరుకునేది ప్రేమనే. ఆ ప్రేమ అనేది భర్త అనేది ఇవ్వట్లేదు, లేకపోతే చూసే విధానంలో మార్పు ఉంది, లేదంటే అనవసరంగా రెగ్యులర్ గా ఇబ్బంది పెడుతున్నాడు, అనుమానిస్తున్నాడు అనే క్రమంలో ఏమైతారు అని అంటే, ఎవరైతే మన మీద కొంచెం ప్రేమనో జాలో లేకపోతే ఇష్టమో చూపించిండ్రు అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళ వైపుకు తిరుగుతుంది. అంటే నేను ఎందుకు చెప్తుంటున్నా అంటే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా ఇతర వ్యక్తి వచ్చిండు అంటే కారణం ఏంటంటే అది మీరే. ఎందుకంటే మీరు చూపించే ప్రేమలోనే లోపాలున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ప్రవేశిస్తాడు. ఆ ప్రవేశించిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఆ తర్వాత సబ్జెక్టు. ఎందుకంటే చాలా మంది వివాహేతర సంబంధాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, భర్తలు భార్యలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళిద్దరు వేరే జీవితం బతికిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో విధాలుగా ఉంది పరిస్థితి. కానీ ఏది ఉన్నప్పటికీ వివాహేతర సంబంధాలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అవి నా దృష్టిలో అయితే 100కు 100% తప్పు. సమాజం కూడా దీన్ని తప్పుగానే తీసుకుంటది. కాబట్టి ఇప్పుడు ఇతర వ్యక్తి ప్రవేశించిండంటే కారణం ఎవరు, మీరే సమాధానం చెప్పాలి. ఎవరు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి అంత ప్రేమ దొరకడం లేదా? 100%, 100కు 100%. అప్పుడు చెప్పి మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. అంటే నీ సైడ్ నుంచి ఇంత ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఇలా నేను చూడాలనుకుంటున్నాను, ఇంత ప్రేమ నేను నుంచి కావాలనుకుంటున్నాను అనేది మీరు ఒకసారి వాళ్ళకు చెప్పి చూస్తే బాగుంటుంది కదా. అంటే చెప్పిన మారని వ్యక్తులు ఉంటారు కాబట్టే కదా వాళ్ళు ఇతరులకు ప్రేమలో పడ్డది. దాన్ని ఎందుకు అట్లా తీసుకో? ఇప్పుడు ఇతర వ్యక్తుల ప్రేమలోకి వెళ్ళిపోయిండు అని అంటే దాని అర్థం ఏంటి? ఆ పర్సన్ అనేది అటు సైడ్ ఉండడం కంటే ఫస్ట్ ఇంట్లో మార్చుకునే ప్రయత్నం చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. మార్చుకోకుండా ఎవరు ప్రయత్నం చేయకుండా ఎవరు ఉండరు. ఏ భార్య ఉండదు, ఏ భర్త ఉండడు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఎలాంటి ప్రయత్నం అయి ఉండాలంటే నిజాయితీ గల ప్రయత్నం అయి ఉండాలి, వాస్తవమైన ప్రయత్నం అయి ఉండాలి. ఏదో నేను ప్రయత్నం చేసినా, నేను చెప్పినా, నేను చేసినా అంటే కలవదు కదా. సో చాలా మంది అంటే 100% ప్రేమ వాళ్ళకి ఇంట్లో నుంచి వస్తున్నా కూడా వాళ్ళు అలానే చేస్తూ ఉంటే దానికి ఎలా చెప్తారు? ఇంట్లో చేసుకోలేకపోవడం అంటారా? లేదు, ఇంట్లో 100కు 100% ప్రేమ ఉన్నది అనేది లేదు అనేది ఎవరికి తెలుస్తుంది? అనుభవించేటోళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తా, నేను బాగానే చూసుకుంటా నా భార్యను అని చెప్తున్నా అనుకుందాం ఉదాహరణకి. నిజంగా భార్యను పోయి అడిగితే తెలుస్తుంది కదా నేను నిజంగా భార్య మంచిగా చూసుకుంటున్నానా లేదా అని చెప్పేసి. అట్లా ఎందుకు ఆలోచించవు? పరిస్థితులు అనేటివి ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో అనేది అది మన చేతుల్లో ఉండదు. సంథింగ్ ఏదైనా కావచ్చు, విషయాలు ఏవి ఉన్నప్పటికీ ఎంతో కొంత ఆ దారి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులు తప్పుకోవడం మంచిది, ఎవరైనా కావచ్చు. కానీ పరిస్థితులు ఇక అది చేయి దాటి అంతకన్నా ఎక్కువ దూరం వెళ్తే దాన్ని మనం ఏం చేయలేం. అంటే అసలు
ఇలాంటి సంబంధాలను ఎంకరేజ్ చేయడం వల్ల సమాజం అనేది ముందుకెళ్ళదు. ఎందుకంటే భావితరాలు కూడా ఉంటాయి కదా, నువ్వు నేనే కాదు కదా, మన ఇద్దరి సుఖమే కాదు కదా అనేది అర్థం చేసుకోవాలా భార్యాభర్తలు ఇద్దరు కూడా. నేను ఆయనతో ఉంటే సరిపోతుంది, నేను ఆమెతో వెళ్ళిపోతా, నా సుఖం నేను చూసుకుంటా అంటే పిల్లలు ఆడికి పోవాలి, సమాజం ఎక్కడికి పోవాలి, నీ భర్త నిన్ను చేసుకున్నాడు ఆడికి పోవాలి. సరే, ఇంకా కొందరు ఎలా ఉన్నారంటే వివాహిత సంబంధం పెట్టుకొని ఆ భర్త సంపాదిస్తున్న సొమ్మును కావచ్చు, లేదంటే భార్య సంపాదిస్తున్న సొమ్మును కావచ్చు, దాన్ని కూడా పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొందరు ఎట్లున్నారంటే ఇక డైరెక్ట్ డ్రమ్ములు నదిలో తోసేసుడు. ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకవేళ వాళ్ళకు నచ్చకపోతే నువ్వు డైవర్సీ తీసుకొని ఇంకా నీ నిర్ణయాలు ఏమో నువ్వు తీసుకో. నువ్వు అనవసరంగా వాళ్ళతో పాటు ఉంటూ నేను ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతా అంటే ఎవరు ఊరుకోరు కదా. కాబట్టి నీకు నచ్చకపోతే నువ్వు డైవర్స్ ఇచ్చేసి ఇంకా నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎందుకంటే సమాజంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే బదులు అంటే ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే కొంచెం మారి వీళ్ళతోటే అండర్స్టాండింగ్ అంటే వీళ్ళతోటే అడ్జస్ట్ అయి ఉండొచ్చు కదా. అడ్జస్ట్ అనేది కంపల్సరీ, అది అది ఉంటది. అది కానప్పుడు మనం ఏం చేద్దామని చెప్పే దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళు మీరు అన్నట్టు ప్రయత్నాలు చేస్తారు, కాంప్రమైజ్ అవుతారు, చెప్పుకుంటారు, చేస్తారు, ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాం మనం స్టెప్. దానికి లిమిటేషన్స్ అనేటివి ఉంటాయి కదా దేనికైనా. ఆ లిమిటేషన్స్ ఇద్దరికి దాటినప్పుడు, ఎమోషన్స్ ఇద్దరికి దాటినప్పుడు చేసే పని ఏంది? దారులు లేవు అని చెప్తున్నా. దారులు లేనప్పుడు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టి బతికే కన్నా ఇంకేదో విధంగా బతకడం చెప్తున్నా తప్ప నువ్వేదో ఇక నువ్వు లేచిపో లేకపోతే నువ్వు ఇంకేదో చేసుకొని చెప్పట్లేదు ఇక్కడ. మనం చెప్తున్న విషయం ఏంటి అని అంటే పరిస్థితుల ప్రభావం అనేది మారినప్పుడు మీరు దానికి తగ్గట్టు నడుచుకోండి. దారి ఏంది? డైవర్సీ తీసుకోండి. మీకు అంత బాధ అయినప్పుడు డైవర్సీ తీసుకోండి, అంతే తప్ప మీరు ఇతరులతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నీ భర్త ఏమనుకుంటది, భార్య ఏమనుకుంటది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం భార్యకుంది, భర్తకుంది. నువ్వు ఆలోచించాలి కదా ఆ విషయం. నిజంగా అది రాంగే కదా, దాన్ని ఎట్లా మనము పర్ఫెక్ట్ అని మాట్లాడతాం ఆ విషయాన్ని. సో వీళ్ళు అంటే సమ్ పర్సన్స్ బయట ప్రేమకు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇంట్లోనే అంత ప్రేమను సంపాదించుకోవాలి అని చెప్తున్నారు. ఇవన్నీ జరగద్దు అని అంటే 100% అది మీరు ఏదో నెల ప్రేమిస్తా, నేను సంవత్సరం ప్రేమిస్తా, 5 ఏళ్ళు ప్రేమించిన, 10 ఏళ్ళు ప్రేమించిన అంటే సరిపోదు. నేను ఇక్కడ ఫైనల్ గా చెప్పబోయే విషయం ఏంటంటే ఏ భార్య అయినా కావచ్చు, ఏ భర్త అయినా కావచ్చు, ఇద్దరు భార్య భర్తలు అయినరు అని అంటే స్టార్ట్ అయింది మీ జర్నీ అని అంటే అది చనిపోయే వరకు ఆ ప్రేమ అనేది కంటిన్యూ చేయాల్సిందే. ఎప్పుడైతే మధ్యలో డ్రాప్ అవుతారో, ఇప్పుడు ఒకటే ఉదాహరణ చెప్తున్నా వినండి. మీ గమ్యం అంటే చనిపోయే వరకు. సపోజ్ బస్ ఎక్కినాం అనుకోండి, ఉప్పల్ టికెట్ తీసుకున్నాము, ఉప్పల్ వెళ్ళాలి అని అంటే చిన్న చిన్న స్టాప్లు వస్తూ ఉంటాయి. అట్లనే మీ సంసారంలో కూడా చిన్న చిన్న గొడవలు, ప్రేమ తగ్గడము, ఇంకేదో జరుగుతూ ఉంటది. కాబట్టి దాన్ని పెద్దగా తీసుకోకండి. ప్రేమ తగ్గినప్పుడు ప్రేమను ఎలా పెంచుకోవాలి, ఇంట్లో సరుకు లేకపోతే సరుకు బియ్యం తెచ్చుకుంటాం, పప్పులు తెచ్చుకుంటాం, అట్లనే ప్రేమ కూడా తగ్గుతూ ఉంటది. కాబట్టి ప్రేమ కావాలంటే ఇంకేం చేయాలి? ఎక్కడికన్నా బయటకి షికారులకు వెళ్ళడమో, లేకపోతే పార్క్ వెళ్ళడమో, లేకపోతే యాత్రలకు వెళ్ళడమో, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళడమో, కలిసి ఉండడానికి ప్రయత్నం చేయడమో, ఎక్కువ సమయం అనేది ఆ ఇద్దరు వ్యక్తులు చేస్తూ ఉంటే ప్రేమ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఆ ప్రేమ పెరిగింది అని అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ సంసారం అనేది ఇంకా బాగుంటది. ఎవరన్నా డైవర్ట్ అయినా ఏదన్నా మైండ్ సెట్ ఉంటే కూడా అట్లాంటి వాళ్ళు దీంట్లో నుంచి బయటకు వస్తారు. ఎప్పుడైతే ఇతర వ్యక్తులకు అట్రాక్ట్ అవుతారో, అట్రాక్ట్ అయినా కూడా వాళ్ళు ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు మనసులో నుంచి తీసేసి మీ ట్రాక్ లోకి పడతారు. ఏదో వాళ్ళకి తెలుసో తెలియకో ఆ ట్రాక్ లో పడ్డారు, మీ ట్రాక్ లోకి ఆటోమేటిక్ గా రావాలి అంటే కొన్ని చిట్కాలు మాత్రమే. అది మీరు ప్రయత్నించి చూడండి, తప్పేముంది. ఇప్పుడు వాళ్ళు వేరే రిలేషన్షిప్ లో ఉన్నారా లేదా అనేది కనుక్కోమని చెప్తలేను, కానీ ప్రతి ఒక్కరు ఒకరికొకరు మీరు ప్రేమించుకోండి భార్యాభర్తలు. ఖచ్చితంగా 100% ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సమాజానికి మనం ఇంత కొంత మంచి చేసిన వాళ్ళం అవుతాము, మనకు కూడా చాలా బాగుంటది. ఇక కొన్ని సందర్భాల్లో ఇంకా ఎవరు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, అవి ఏమనేది అది దైవం నిర్ణయిస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే అన్ని ఉదాహరణలు ఉంటాయి, సమాజంలో అన్ని రకాల పీపుల్ ఉంటారు. మనం అనుకుంటాం సమాజంలో చెప్పే వ్యక్తులే తప్పు చేస్తున్నారు అని. వై నాట్? ఉంటారు, చెప్పే వ్యక్తులు కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు, ఇంకా అది తప్పదు. దానికి మనం ఏం చేసేది ఏముండదు. కాబట్టి ఎవరైనా కావచ్చు, ఏ వ్యక్తి అయినా కావచ్చు, తప్పులు అనేది సహజము. కానీ అది తప్పు అనేది ఇతరులకు నష్టం కలిగించేది అవ్వకూడదు. అది మీ సొంతోళ్ళకైతే అసలే అవ్వకూడదు. కాబట్టి దయచేసి దీంట్లో మాకు తెలిసిన అభిప్రాయాలు మాత్రమే పంచుకుంటున్నాము.
కాబట్టి మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏదైనా తప్పులుంటే ఖచ్చితంగా మీరు క్షమించాలని కోరుకుంటున్నాం. చూసారు కదండి, ఏదైనా ప్రేమ మన ఇంట్లో తగ్గింది అంటే అది మన ఇంట్లోనే మళ్ళీ వెతుక్కోవాలి కానీ బయటకి చూడకూడదు అనేది దీంట్లోని సారాంశం అండి. సో ఏది ఎలా ఉన్నా సరే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.